విశ్వంబర వర్సెస్ వారణాసి మెగా ఫ్యామిలీ ఫోకస్. అంటే మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు ఉంటుంది కదా. విశ్వంభర సినిమా అనేది వస్తుంది అని ఒక తేదీ అనుకుంటే దాన్ని ఇప్పుడు జూలైలో వస్తుందని నిన్న వాయిదా వేశారు. సో చిరంజీవి చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా హై హిట్లో దీంట్లో ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా రిస్క్ తీసుకోకూడదు. అంతకుముందు వచ్చిన గ్రాఫిక్స్ అవన్నీ అంత క్వాలిటీగా లేవు, కొంచెం హడావుడిగా చేసినట్టుగా ఉన్నాయి అన్న విమర్శ వచ్చింది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడి అలా అలా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ లోపల వారణాసి అనేది ఏప్రిల్ 9న ఏదో వస్తుందని. వారణాసి అంటే రాజమౌళి, మహేష్ బాబు అవును అరుదైన కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రం. వాళ్ళది కూడా టీజర్ మొదట సంతృప్తి కలిగించకపోయినా తర్వాత చాలా బాగుంది అని. అంటే ఇక్కడ ప్రభాస్ సినిమాలు, రాజమౌళి సినిమాలు ఈ వైపు నుంచి వీటి మధ్యలో కనిపించిన పోటీ ఉంటుంది పరిశ్రమలో. అంటే వాళ్ళు పోటీ పడకపోయినా ఆడియన్స్కు పోటీ ఉంటుంది కదా ఎంపిక. కాబట్టి వీటిని రెండింటినీ కూడా సైమల్టేనియస్గా చూస్తున్నారు. ప్రభాస్ సినిమా కూడా ఏదో ఉంది కాబట్టి వీటన్నిటి మధ్యలో మెగాస్టార్ చాలా జాగ్రత్త పడి తన సినిమాను సరైన సమయంలో రావాలి, అది కూడా ముందే తీసుకోవాలి. ఇప్పటివరకు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇంకొంచెం జాగ్రత్త పడాలి ఆ సినిమాకు సంబంధించి అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ సంతృప్తి ఏమనాలి, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుంది చూస్తుంటే, అదే అంటున్నారు. రెండోది మెగా ఫ్యామిలీ మీద ఫోకస్ ఎప్పుడు ఉంటుంది కదా. మొన్న రామ్ చరణ్కు కవల పిల్లలు పుట్టినప్పుడు, రామ్ చరణ్ ఉపాసనలకు అప్పుడు చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆయన ఇటీవలి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఒక ఆడబిడ్డ పుట్టింది, ఒక మగబిడ్డ అని రెండు కూడా కలిపి చాలా ఒకేసారి ముందు ఆడబిడ్డ చెప్పి తర్వాత ఇది చెప్పారు. నిజంగా పొరపాట్లు ఉంటే పొరపాట్లు, కానీ ఒక సంతోషకరమైన విషయంలో ఒక సెలబ్రిటీ తాత కదా, సో ఆయన అంత జాగ్రత్త తీసుకొని చెప్పారు. కానీ రెండు జరిగాయి అక్కడ. ఒకటేమో రామ్ చరణ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఫ్యాన్స్ యొక్క అత్యుత్సాహం, అలాగే మీడియాలో కొంతమంది ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో కొంచెం ఒక విధమైన తొక్కిసలాట లాంటి, తొక్కిసలాట కాదు కానీ రద్దీ ఏర్పడింది, ఇబ్బందికరమైన పరిస్థితి. దీని మీద చాలామంది మీడియాలో ఈ శృతి మించకూడదు, అభిమానం, సమయం, సందర్భం, వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రైవేట్ జాయ్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకునే సమయంలో మా శుభాకాంక్షలు కూడా మనం ఇక్కడి నుంచి కూడా శుభాకాంక్షలు చెప్తాం, అది వేరే విషయం. దాన్ని అలా చేసి ఒక ఇబ్బంది, ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్, ఎంబరాస్మెంట్ తీసుకొని రాకూడదు అన్నది ఒక పెద్ద ఇదిగా కనపడింది. రెండోది కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడే వారసులు పుట్టినట్టు అని ఒక చర్చ. ఇది అనవసరమైన అన్వారంటెడ్ డిబేట్. ఎందుకంటే మెగా ఫోకస్ అని అయినప్పుడు అంత మొన్న ఏదో మాట్లాడారు, ఎవరు వాళ్ళకి వారసులు లేరు కదండి చిరంజీవి గారికి. అదే మాట. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఎవరు పుడితే, ఇద్దరు పుట్టారు ఇక్కడ యాక్చువల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా. దాన్ని కూడా ఏంటంటే మీడియాలో నేను అలాంటి కామెంట్స్ కూడా చూసా. ఇప్పుడు పొరపాటున నోరు ద్వారా ఏదైనా అంటే దాన్ని వెనక్కి తీసుకోవడం వేరే విషయం, కానీ ఒక సంతోషకరమైన సందర్భాన్ని అత్యుత్సాహంతో అభిమానులు లేకపోతే అత్యుత్సాహంతో విమర్శకులు దాన్ని ఎక్కడికో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఫ్యామిలీ అకేషన్, జాయస్ అకేషన్, దే కెన్ అఫోర్డ్. పిల్లలు పైగా ఆమె ఉపాసనిత, ఆమె అపోలో ఆ స్థాయి, వాళ్ళకేమి ఇవన్నీ ఇది కూడా కాదు. ఎందుకు ఆ విషయాన్ని కూడా అది లెగసీనా ఇది కాదా? ఒక మాట చెప్తాను నేను, మేము ముగ్గురు అన్నదమ్ములు. నా తర్వాత మా తమ్ముడు పుట్టినప్పుడు, ఎప్పటి సంగతి ఇది నేను చెప్తున్న 1960 నాటి సంగతి. అబ్బాయి అమ్మాయి అంటే అబ్బాయి అనిందంట మా అమ్మమ్మ. మళ్ళీ అబ్బాయి పుట్టాను. ఏంటమ్మా అంత నీరసంగా చెప్తావు అంటే, ఇద్దరు అబ్బాయిలు కాబట్టి మళ్ళీ మూడో అబ్బాయి అనేసరికి ఆ మాట అమ్మమ్మ అంది. అంటే ఇద్దరు ఉంటే ఆనందం వేరు అదే అని అనుకుంటారు. అదే నీళ్ళలో కలిసి వస్తుంది, కలిసి రాదు. జెండర్ డిస్క్రిమినేషన్ వేరు, అందరూ ఉండాలనుకోవటం వేరు. అన్నీ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఉండాలనుకుంటారు. అంటే నేను అంటుంది ఏంటంటే, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని చెప్పి ప్రతిదాన్ని సమయం తప్పించి చూడటము. రెండోది విపరీతమైన స్క్రూటనీకి, విపరీతమైన దీనికి గురి చేయడము, అంత అదే అనవసరమైన విషయం అన్న. ఫోకస్, ఈ విపరీతమైన పర్సనల్ ఫోకస్ అన్నది అది పొరపాటు. సోషల్ ఫోకస్ ఉండొచ్చు, సోషల్ ఇష్యూస్, సోషల్ ఫోకస్ చిరంజీవికి కావాల్సినంత ఉంది. అయితే అనేక విధాల సేవలు లేకపోతే నిధులు, సహాయాలు అవి ఆయన చేస్తూనే ఉంటాడు. కాబట్టి నేను అంటుందేంటంటే, ఈ సంతోషకరమైన సందర్భాన్ని సంతోషంగా ఉంచాలి, విమర్శనాత్మకంగా ఉండాల్సినప్పుడు విమర్శనాత్మకంగా ఉండాలి. ఒక అబ్బాయి పుట్టాలి, ఒక అమ్మాయి పుట్టాలి, ఎవరో కొంతమంది పొరపాటున కామెంట్స్ చేస్తారు, అది వేరే విషయం. అంతేగాని
అందరూ అమ్మాయిలు ఉన్న చోట అబ్బాయి అనుకుంటారు, అబ్బాయిలు ఉన్న చోట అమ్మాయిలు అనుకుంటారు. కొన్నిసార్లు దురదృష్టవశాత్తు మన సమాజంలో స్త్రీ పురుష అసమానతల వల్ల కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి మీద మనం తప్పకుండా చైతన్యం పెంచుతాం. దీనికి అసలు ఏం సంబంధం ఉంది? కానీ చూడాలి. ఇప్పుడు విశ్వంభర, వాల్తేరు వీరయ్య, తర్వాత ఈ సినిమా మొన్నటిది శంకర వరప్రసాద్, ఇవి చాలా ఇదిగా తీసుకున్నారు. ఇప్పుడు విశ్వంభర ఆ టెంపర్ అలాగే కొనసాగిస్తుందా, ఏ స్థాయిలో కొనసాగిస్తుంది? పైగా అతను కూడా నాగార్జున. ఇక్కడ తప్పకుండా ఒక్క మాట చెప్పాలి వర్మ, ఇది ఒకటి ముగిస్తాను, దీనికి సంబంధం లేదు. కానీ సంగీతం శ్రీనివాసరావు అవును 94వ ఏట ఆయన సినిమా దర్శకత్వం చేపట్టడం, మళ్ళీ కొత్తగా సినిమా తీయటం, దానికి నాగార్జున ప్రొడ్యూసర్ కావటం, అంటే మహానటి, కల్కి ఇలాంటి సినిమాలతో తనకు ఒక పెద్ద బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నటువంటి ఒక ప్రత్యేకంగా కృషి చేసేటటువంటి నాగార్జున దీనికి ప్రొడ్యూసర్గా ఉంటాం. ఎందుకంటే ఆ రెండు సినిమాలకు ముఖ్యంగా కల్కికి సంగీతం శ్రీనివాసరావును సలహాదారుగా కూడా వేసుకున్నాడు ఆయన అధికారికంగా. సంగీతం శ్రీనివాసరావు నిజానికి చాలా గొప్ప, ఇప్పుడు లివింగ్ లెజెండ్ అని చెప్పాలి ఆయన. అందరూ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ లాగా చెప్పే విజయవాహినిలో పనిచేసి అనేక చిత్రాలు తీర్చినటువంటి సంగీతం శ్రీనివాసరావు లాంటి కళాభిరుచి, అనుభవము, అన్నిటిని మించి సమతుల్యత. ఇంతకాలం నుంచి పరిశ్రమలో ఉన్నారు కదా, ఆయన గురించి ఒక చిన్న ఇది కూడా లేదు. ఆయన సినిమాలన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆలోచనాత్మకంగా ఉంటాయి. నాకైతే గుర్తుపడుతూ ఆదిత్య 369 కంటే వేరే సినిమా ఏమి ఉండదు. పిల్లలు పెద్దలు సమానంగా ఆనందించి, పుష్పక విమానం. అవును. సో ఇలాంటి ఎన్ని రకాల ప్రయోగాలు ఎప్పటి నుంచి అంటే మాయాబజార్ అనుభవాలు ప్రత్యక్షంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? సంగీతం శ్రీనివాసరావు తప్ప. ఆయన మళ్ళీ వచ్చి 94వ ఏట ఆయన సినిమా తీస్తూ ఉంటాం, దాన్ని ఈ తరంలో అగ్రస్థానాన్ని ఉన్న నాగార్జున నిర్మించడం. దీనికి తోడుగా మలయాళంలో కూడా అదూర్ గోపాలకృష్ణన్ 84 ఏళ్ళు ఆయన కూడా సినిమా ప్రకటించాడు. అదూర్ గోపాలకృష్ణన్ ఈజ్ ఎ ప్యారలల్ డైరెక్టర్, సమాంతర చిత్రాలు తీయడంలో ఆయన స్రష్ట. సో వీళ్ళిద్దరూ సినిమాలు తీస్తూ ఉండటం అన్నది ఈ వాతావరణంలో ఒక రిలీఫ్ లాంటిది. ఏమేమి తీస్తారు, ఎలా ఇస్తారు, ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేవి అందరూ. ఎందుకంటే మీరు నేను కాదు, రాజమౌళి చెప్పాడు, అవును, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంగీతం ఫిలిం అని. అంటే అదే అనమాట. సో సీనియర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి, చూసేవి అలా ఉంటాయి అన్నమాట.